ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని అజంతా గుహల సముదాయం దగ్గర ఉన్నాం. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. మొత్తం ఇక్కడ బుద్ధుని యొక్క జీవిత విశేషాలకు సంబంధించిన అనేక రకాల కుడ్య చిత్రాలు, తర్వాత బొమ్మలుగా చిత్రీకరించడం జరిగింది. మొత్తం ఇక్కడ 26 గుహలు ఉన్నాయి. అందులో కేవలం ప్రస్తుతానికి కేవలం ఒక 10 గుహలు మాత్రమే పూర్తి కాబడినాయి. మిగతావి కొంత పూర్తి కాకుండా ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక రాతికి గుర్రపునాడ ఆకారంలో గల ఒక రాయికి, ఏకశిల అనేటువంటి ఒక రాయికి మాత్రం రాయిల్లోనే ఇవి చెక్కబడినాయి. అనేక గుహలు, చాలా అందంగా గుహలు ఉన్నాయి. ఇక్కడ మానవుని యొక్క ఈ పక్కటెముకలకు సంబంధించి ఏదైతే వెన్నుపూసలు ఉంటాయో, పక్కటెముకలు, అట్లాంటి ఆకారం కలిగిన ఒక గుహ కూడా ఉంది. సేమ్ మానవ యొక్క అస్థిపంజరం ఎట్లా ఉంటుందో అట్లా ఆ గుహను చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఇవందరూ కూడా 1500 ఏళ్ళకు కంటే ముందల బౌద్ధ శిల్పులు, బుద్ధిస్టులు అంతా కూడా ఇది చాలా కష్టపడి 1500 సంవత్సరాల కిందట 500 ఏళ్ల పాటు నిర్మాణం చేయడం జరిగింది. ఇది చూడడానికి చాలా అందమైనటువంటి గుహలు. మీరు కూడా చూడడానికి వీలైతే రండి. థ్యాంక్ యూ. అజంతా గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా దగ్గర కృష్ణానది సమీపంలో సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ప్రాచీన బౌద్ధ గుహల సమూహం. ఇది భారతీయ చరిత్ర, కళా సంపదకు మరియు బౌద్ధ ధర్మానికి సంబంధించిన ప్రధాన కేంద్రంగా నిలిచాయి. ఇక్కడి ప్రత్యేకత ఏంటి అంటే, ఒకే రాతిపై పైనుంచి కింది వరకు అన్ని శిల్పాలను చెక్కబడినవి. అజంతా గుహలను ప్రధానంగా బౌద్ధ సన్యాసులు నిర్మించారు. 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు 2 దశలలో నిర్మించబడ్డాయి. దాదాపుగా 500 సంవత్సరాలు 700 కార్మికులు ఈ యొక్క అజంతా గుహలను నిర్మించబడ్డారు. మొదటి దశలో బౌద్ధ ధర్మం యొక్క తేరవాడ సంప్రదాయం ఆధారంగా గుహలను నిర్మించబడ్డాయి. 2వ దశలో మహాయాన బౌద్ధ ధర్మం ప్రాముఖ్యత పొందడంతో విస్తృతంగా గుహలను అభివృద్ధి చేశారు. ఈ గుహలు బౌద్ధ భిక్షువులు ధ్యానం కోసం మరియు బోధనలు, నివాసానికి ఉపయోగిస్తారు. బుద్ధుని జీవితం, బోధనలు మరియు జాతిక కళను శిల్పాలు, చిత్రాల ద్వారా ప్రదర్శించాయి. అజంతా గుహల గోడలపై చెక్కిన బౌద్ధ జాతక కథలు బుద్ధుని పూర్వజన్మలను వివరిస్తాయి. ఈ కథలు బౌద్ధ ధర్మంలోని శాంతి, కరుణ మరియు ధర్మ బోధనలను సూచిస్తాయి. గుహల గోడలపై ఉన్న చిత్రాలు బుద్ధుని కష్టాలు, ధ్యానం ఇలాంటి ఎన్నో రకాలుగా మనకి ఆకర్షిస్తాయి. ఈ కథలు బుద్ధుని పూర్వం జన్మల కథలను నివసిస్తాయి. ఉదాహరణకు, బుద్ధుడు ఒక జన్మలో రాజు, మరో జన్మలో ఋషి లేదా ప్రాణి రూపంలో జన్మించిన తన కరుణ ధర్మాన్ని ప్రదర్శించాడు. హరిసేన అనే ఒక వాకట కవి ఈ గుహలు నిర్మించడానికి ఆర్థిక సేవలు సాయం చేశారని అక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. 1819లో జాన్ స్మిత్ అనే బ్రిటిష్ అధికారి వేట కోసం వెళ్ళినప్పుడు ఈ గుహలను పునర్నిర్మించాడు. అంటే మళ్ళీ ఆయన చూడడం జరిగింది. అప్పటి నుండి అజంతా గుహలు ప్రాచీన ప్రకృతి పొందాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఈ గుహలకి పర్యాటకులు వస్తూనే ఉంటారు. బుద్ధుని విగ్రహాలు, ధ్యానం చేసే భంగిమలు మరియు ఇతర దేవత శిల్పాలు ఇక్కడ మనకి దర్శనమిస్తుంటాయి. ఆ సమయంలో ఔరంగజేబ్ ఇక్కడ శిల్పాలను అన్నిటినీ ధ్వంసం చేయడంతో ఏనుగులు, బుద్ధుని యొక్క శిల్పాలు మరియు అదేవిధంగా ఇతర దేవతల శిల్పాలు ధ్వంసమై కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద శివలింగం కూడా మనకి దర్శనమైతే ఇస్తుంది. బుద్ధుని విగ్రహాలు, ధ్యానం చేసే భంగిమలు మరియు ఇతర దేవత శిల్పాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. గుహల గోడలపై తాపత్రయంతో రంగులు వేసి వివిధ కథలను చిత్రీకరించారు.
ఈ చిత్రాలు భారతీయ చిత్రకళా సంపద అద్భుత కీర్తిని పొందాయి. అజంతా గుహలు భారతీయ చరిత్రకళా సంపదను అత్యంత విలువైన వారసత్వం. ఇవి ప్రపంచవ్యాప్తంగా కళాకారులు మరియు పర్యాటకులు ప్రేరణించే కేంద్రంగా ఉన్నాయి. బౌద్ధ ధర్మం యొక్క ఆధ్యాత్మిక శాంతి మరియు కళాత్మకను తెలియజేస్తాయి. అజంతా గుహలు కథ పురాతన భారతీయులు సృజనాత్మక, ధర్మాత్మక మరియు కళా నైపుణ్యకు జ్ఞాపకం నిదర్శనం. ఈ గుహలు భారతీయ వారసత్వంలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఇక్కడ కనిపించే ప్రతి శిల్పంలో ఒక విలువైన జ్ఞాపకం మనకు మిగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి దాదాపుగా 10 గుహలు మాత్రమే వీక్షించటానికి అందుబాటులో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా ఎంత కళాత్మకంగా మీకు కనిపిస్తుందో. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క అజంతా గుహలకు రావాలని, వచ్చి వీక్షించాలని మా యొక్క మనవి. ఎందుకంటే పూర్వపు కాలము ఎలా ఉండేది, అసలుకి ఎలా ఉంటుంది అనేది మనకు ఒక చిన్న ఐడియా అయితే వస్తుంది. ఇది ఈ యొక్క అజంతా గుహల యొక్క పూర్తి వివరాలు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.